రవి, ఏరా రవి, నీ కలలోకి వచ్చిన అజయ్ బాబు ఇక్కడే ఉన్నాడు చూడు. అజయ్ బాబు కనిపిస్తున్నాడు. నానా మామయ్య అన్నావు, నువ్వు నాకు అల్లుడు అవుతావు అనుకుంటా. కానీ నీవు స్మగ్లర్గా, డాన్గా నువ్వు ఎలా సంపాదించిన నీ జోలికి రాలేదురా. నేను ఎవ్వరి జోలికి రాను. నీవు రోజుకు 2,25,000 రూపాయలు సంపాదించేది నిజం. నీవు కోల్డ్ వేస్ట్ తోలేది 13 సంవత్సరాల నుంచి నిజం. కోల్డ్ వేస్ట్ రవి తోలటం లేదు. ఎవరికి జైపురానికి, ఒడ్డుగూడానికి, గుడిపాడుకు, ఆగడాలంకకి తోలేది నిజం. నీవు అసలు కోల్డ్ వేస్ట్ తోలనట్టు, నేనేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అని చెప్తున్నావు. ఒరే, 12 ఎకరాల 18 సెంట్లు కొన్నాను. అది ప్రజల కోసమే కొన్నా. అది ఎంతమంది సచివాలయాలు కూడా వచ్చి అక్కడ పొరుకులైన్లతో కొనేసినటువంటి భూమిని నేను కోటగిరి విద్యాధర్ దగ్గర పెట్టి మా ఊరికి ఇళ్ల స్థలాలు లేవని రామరాజు గారు అప్పుడు తెలివైనటువంటి వాడు, డబ్బులు లేకపోయినా స్థలాల కోసం ఎందుకు కొనలేదు, ఏదన్నా ఎకరో 2 ఎకరాలు కొంటే సరిపోయేది అనుకుంటారని, ఒరేయ్ నా కుటుంబ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి నేను నా గ్రామం అంటే ఎంతో ప్రేమతో 12 ఎకరాల 18 సెంట్లు కొన్నాను. నేను రిజిస్ట్రేషన్ చెయ్యను అనేటువంటి ప్రచారం చేస్తున్నారే, మీరు పార్టీల కోసం, పెత్తనాల కోసం ఊరి ప్రజలను బలి చేస్తున్నారు. 12 ఎకరాల 18 సెంట్లు మీరందరూ కూడా విజయవాడ నా ఇంటికి వస్తే మంచి మంచి బిర్యానీలు పెట్టి కాదని చెప్పండిరా. మీరు 60-70 మంది వస్తే అందరికీ బిర్యానీలు పెట్టి నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానంటే మీరు ఒక డేట్ నిర్ణయించారు. ఆ డేట్ ప్రకారం నేను వచ్చా. ఏలూరు వచ్చేటప్పటికి లేదు, రావడానికి వీలు లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు, అది ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని చెప్పి నన్ను మళ్ళీ పెద్ద మనుషులతో కౌరు చేసి ఊళ్ళో పెద్ద అలజడి సృష్టించి నన్ను రానివ్వకుండా, చెయ్యనివ్వకుండా ఆప్ చేశారు. చెయ్యరా రిజిస్ట్రేషన్ అని అంటారు పిచ్చోళ్ళారా. నేను ఎప్పుడన్నా చెయ్యననే మాట విన్నావా? 12 ఎకరాల 18 సెంట్లు బ్యాంకులో పెట్టకుండా, ఎక్కడ చేయకుండా, అప్పుడు చింతమనేని గారి సమక్షంలో డిఎస్పీ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ ముగ్గురు పేరు కూడా 3-9 ఎకరాలు పెట్టాను. చూసుకోండి మీరు. నా పేరు 3 ఎకరాల 18 సెంట్లే ఉంది. 9 ఎకరాలు కూడా కలిపితే 12 ఎకరాల 18 సెంట్లు. గ్రామ ప్రజల డబ్బు వాడుకోవటానికి నేను చేసి వచ్చినటువంటి చెరువులలో 70-80 లక్షల సంవత్సరానికి వస్తుంటే అవి పంచుకుంటూ ఈ సంవత్సరం పంచుకోకుండా రామరాజు గారి మీద వేద్యం తిరుగుతాము అనే ఉద్దేశంతో చెప్పి వాడుకోవటానికి మీరు 8-9 మంది వేసేటువంటి నాటకం అని నేను మీ వీడియో చూశాను. కాబట్టి మోటార్ సైకిళ్ళకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, జనాలకి డబ్బులు ఇస్తున్నావు, కళ్ళారా నేను చూసా. నీవు పెట్టలేదేమో, వేరే వాళ్ళు పెట్టారు, నాకు వచ్చింది, చాలామందికి పంపించా. నీవు రోజుకు 6 లారీలు వేస్తూ తోలుతున్నావు. నీ జీతాలన్నీ పోను, అందరు లారీలు పట్టిస్తావు, నువ్వు మాత్రం నీ లారీ పట్టుకునే మగోళ్ళు లేడు ఏ ఆఫీసర్ కూడా. ఇది నగ్న సత్యం. ఒరేయ్, పాపపు సొమ్ముతో మీరు గొప్పోళ్ళు అవ్వాలని చూడరా. నువ్వు చాటుబర్రెళ్ళే రోడ్లో మీ అమ్మ మీ నాన్న పెట్టావు, అపార్ట్మెంట్ కొనేసి 7 ఎకరాల పొలం కొన్నావు, పర్ర మీద 2 ఎకరాలు ఆక్యుపేషన్ చేసుకుంటున్నావు. అయినా నిన్ను నేను పన్నెత్తి మాట అనలేదురా. రవి, నువ్వు అర్థం చేసుకో. ఎవ్వరిని నేను మోసం చేయాలని చూడను. కానీ నా జోలికి వచ్చి నీ వీడియో చూశాక కళ్ళ కొలికినట్ట నీళ్ళు వచ్చినాయిరా. నా బావమరిది కొడుకే ఎంత మోసం చేసి నన్ను అల్లరిపాలు చేసి జరిగినట్టుగా నువ్వు రామకృష్ణ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేర్పి నా మీద ఎవరు పోస్ట్ పెడతారో నా మీద పెట్టండి. నేను చేసిన పని ఊళ్ళో ఈ ఒక్కడికి మంచి చెయ్యలేదు అని నిరూపిస్తే ఆ రోజే నేను మీరేసినటువంటి శిక్షకు బద్దుండ్రా. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారుగా, రామరాజు గారి దగ్గరికి వెళ్ళండి, అబ్బాయి చౌదరి గారు చెప్పాడు, నీకు దెందులూరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చింతమనేని గారు చెప్పారు, వెళ్ళండి చెయ్యమని మీరు అడగండి అని బహిరంగ సభలో చింతమనేని గారు చెబితే నా దగ్గరకు వచ్చారా మీరు రిజిస్ట్రేషన్ చేయమని. అది చేయడానికి కూడా నీకు ఎలా చెయ్యాలో తెలుసురా. 560 వాటాలకు చెయ్యాలంటే అది లేఅవుట్ వేయాలి. కనీసం 4 రోజులు పడితే లేఅవుట్ వేస్తే, లేఅవుట్ అంటే మీకు తెలియదు, నేను చెప్తున్నాను వినండి, తెలిసినట్టు మీరు మాడతారు. అంత పిచ్చి ముందులో
పిచ్చి మాటలు మాడతారు. మీకు తెలియదు చట్టం కోసం. అసలు లేఅవుట్ అంటే మీకు తెలుసురా? మీకు తెలియదు. నేను చెప్తున్నా విను. లేఅవుట్ అంటే పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా లేఅవుట్ వేసి ఆర్డీఓ గారికి పంపించి ఎంఆర్ఓ గారికి పంపించి, లేఅవుట్ అంటే ఏంటంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు 560 మందికి కూడా ఉత్తర దక్షిణాలు అనేది దానిలో రావాలి. వస్తేనే ఈ రవిది సెంటున్నర ఆస్తి వచ్చింది. తూర్పున ఇతనున్నాడు, పడమర ఇతనున్నాడు, పంట కాలువ దక్షిణాన ఉంది, ఉత్తరాన ఇంకొక కాలువ మురికి కాలువ ఉందని అటువంటి అన్నీ ఈ లేఅవుట్లో వస్తాయి. అప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు చేయించుకెళ్ళొచ్చు. అయినా ఆన్లైన్లో నా పేరే ఉంది అని చెప్తున్నారంటే ఎందుకని? మీరు అదే పొలం మీద 5,000 రామరాజు తీసుకున్నాడని జయమంగళ కాసులతో మీరు నా మీద వేయించారు కేసు. ఆ కేసు ఎత్తుట్రా అవుతేనే అది ఆన్లైన్లోకి వెళ్తుంది. ఆడ పేర ముగ్గురు పేర, లేకపోతే ఎమ్మెల్యే గారు కాదు కదా, ఎవరు మినిస్టర్లు కూడా చేయలేరు. అది నేను చెప్పాను నర్సయ్య గారితో, మనూరు ప్రెసిడెంట్ గారితో, ప్రెసిడెంట్ భర్తతో. ఆయన చాలా మంచోడు. అతను చెప్పాడు, మామయ్య చెయ్యంటావు రే, ఇలా చేసుకుంటారా, చేసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ కలిసి రండిరా నా దగ్గరికి, మనం మాట్లాడి ఈ ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా చింతమనేని గారితో చెప్పండి. చెబితే ఆయన చంద్రబాబు గారితో చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దాని మీద జిఎస్టీ పడకుండా చూస్తారు. లేకపోతే జిఎస్టీ పడితే 1,30,00,000 నేను మీకు చేసేందుకు కట్టాలి జిఎస్టీ. అర్థం ఉందా మీకు? అర్థం చేసుకోరు. రామరాజు కంటే తెలివైన అయిపోయాం. డబ్బులు దొంగతనంగా సంపాదించేసాం, మోసం చేసేస్తున్నాం. మోసాలతో బ్రతికేంట్రా అది మీది? నా కొడుకు నీ కళ్ళలోకి వచ్చాడా? అలాని ప్రాంప్టింగ్ ఇచ్చాడా రామకృష్ణ ఇంగిలిపాకోడు యాదవ? ఉంటా తెలుసుకోండి. నేను ఎప్పుడైనా మీరు వచ్చి అడిగి లేఅవుట్లు వేసుకుని వస్తే నేనెప్పుడు చేయటానికే సిద్ధంరా. ప్రజల సొమ్ము గజం కూడా తీసుకునిరా. ఊరి కోసం ఎంత చేశాను అనేది. 125 ఎకరాల చేపల చెరువులు తవ్వితే 60-70 లక్షల రూపాయలు మీకు డబ్బులు వస్తున్నాయిరా. అది నేను చేసిందే. ఆంజనేయ స్వామి గుడి కట్టానంటే నేను చేసిందే. మినిస్టర్లు 7 మందిని తీసుకొచ్చాను రా. మనొడ్డుగుడు మీరు తీసుకురాగలరట, ఒక్క మంత్రిని తీసుకురాలేదు మీరు. 7 మంది మంత్రులతో 5వ తరగతి దాకా ఉన్నటువంటి మన గ్రామాన్ని 7వ తరగతి వరకు చేశానురా. ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించానురా. దాని కింద 9 షాపులు వేయించానురా. ఈ 12 ఎకరాల 18 సెంట్లు మీకోసమే, ప్రజల కోసమే కొన్నాను రా. అంతమందిని కూడా కాదని కోటగిరి విద్యాధరరావు దగ్గర ఒప్పించి ఒక్కొక్క ఎకరం 1,18,000 చేసి కొన్నాను రా. ఈ వేళ ఎకరం 4 కోట్లు రా. అర్థం చేసుకున్నారా? నేను చెయ్యను అనే మాట ఏనాడైనా అన్నానా? ఆ దస్తావేజులు కూడా మీకే ఇచ్చా, పాస్బుక్లు కూడా మీకే ఇచ్చా. అట్రా ఈ ఉన్నాడు చూసావా, ఎర్రాగులు కూడా సత్యాన్ని తీసుకుని పెద్దలందరూ వస్తే మీ చేతుల్లోనే పెట్టి పంపించాను రా. మీ దగ్గరే ఉన్నాయిరా, నా దగ్గర ఒక్క కాగితం కూడా లేదురా. నన్ను నేను చేయట్లేదని అన్పాపులర్ చెయ్యాలని చూస్తున్నారంటే ఎంత దుర్మార్గంరా. నేను ఒక్క గజం తీసుకోనిరా. నాకు వచ్చేటి వాటాలు అందులో 4, 5, 6 లేకపోతే ఒక్క వాటాలో ఉంటుంది. అది కూడా యేసు ప్రభు గుడో వెంకటేశ్వర స్వామి గుడో కట్టుకుంటారా అని కూడా చెప్పాను రా. నర్సయ్య గారికి చెప్పాను, లేదో కనుక్కోండి రా. ఊరు పెద్దలందరూ వచ్చే కూడా విజయవాడ అందరికీ చెప్పాను. నన్ను రమ్మని రానివ్వకుండా మోసం చేసి ఆపినటువంటి వాడు మీ వాళ్ళరా. అర్థం చేసుకోకుండా ఈ వేళ చెయ్యను అమ్ముకుంటానన్నానా? ఏమన్నా అమ్మానా? నేను ఇల్లు కట్టుకున్నానా? లేకుంటే బ్యాంకులో లోన్ తీసుకున్నానంటరా? అదంతా అలాగే ఉందరా. బంగారంలాగా పెట్టి తెల్లటి మల్లెపూల పొదలు పెట్టినట్టు ఉంచాను రా ఆ భూమిని. అయ్యో మీరు అక్కడ ఊరు కట్టుకుంటే కొత్తూరు పాతూరు అని తిరుగుతుంటే మధ్యలో ఉన్న నా భగవంతుని గుడికి ఎంతో మీరు అలా చూసుకుంటూ వెళ్తారు అజయ్ భగవానుడు అనుకున్నాను రా. కాదురా, మీరు చెప్పేటువంటి మాటలు ప్రజలు నమ్ముతారని ఎన్నెన్నో పెడతారనే నేను కౌంటర్లు ఇచ్చాడు, కానీ ఇంతవరకు ఎప్పుడు కౌంటర్లు ఇవ్వలేదురా. చింతమనేనికి నాకేంటి తగాదుందరా? మీరే తగాద పెడుతున్నారు మాకు. అర్థం చేసుకోండి పిచ్చోళ్ళారా. ఈ స్మగ్లర్గా చేసి ఈ దొంగ వేస్టులతో, ఈ చికెన్ వేస్టులతో మీరు బాగుపడినా ఒక్కరోజు నేను నోరు ఉప్పానంటరా, లెటర్ పెట్టానంటరా. రవి చెప్పరా? ఇవ్వపోయిన డబ్బులు ఇచ్చారంటారు. ఇచ్చేసాం. దానివల్ల మా నాన్న 6 ఎకరాలన్నర సంపాదించి ప్రతి మనిషికి, ప్రతి కొడుక్కి 4గురికి 6 ఎకరాలన్నర ఇచ్చాడరా. ఆ 6 ఎకరాలన్నరలో ఈవేళ నాకు సెంటు భూమి లేకుండా అమ్ముకుని 10,000కి ఎకరం అమ్ముకుని కింద ఎకరం 1,500 చేసి కొనుక్కున్నారా. 1000 ఎకరాలు కొనుక్కునే డబ్బు నేను చెరుడు మీద సంపాదించి కూడా అయ్యయ్యో మీ ఊరికే ఇచ్చానురా. ప్రతి ఓళ్ళకి వడ్డీ లేకుండా ఉండరాని ఇస్తే ఆ డబ్బంతా ఎగ్గొట్టారా. నా ట్రాక్టర్ దుక్కింది ఉండేటువంటి డబ్బు
ఎంతో డబ్బు వసూలు చేయకోకుండా 80,000 వచ్చే సంవత్సరం ఇస్తానంటే అది కూడా ఇవ్వద్దురా, మీరు బాగుపడండి, శుభ్రంగా ఉండాలి అని చెప్పానురా. అదిరా రామరాజు యొక్క. మీకేం తెలుసురా, మీరు పుట్టలేదురా అప్పటికి, మీ తాతలుగా తెలుసు. పిచ్చోళ్ళారా, నేను చేసినటువంటి పనికి కలంకం సృష్టించి వడ్డీల ఊళ్ళలో నా పరువు తీసేద్దామని చూస్తున్నా. తీసేయండి, ఏం పర్వాలా. నా పరువు తీస్తే మీకు కోట్లాది రూపాయల లాభాలు వస్తాయి, సంపాదించుకుంటాం, మీకు గౌరవం పెరుగుద్ది అనుకుంటే నన్ను ఎంతైనా ట్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ రవి. మామయ్య కలలో కనపడ్డాడు అజయ్ బాబు అంటున్నావే. నువ్వు ఒక రకమైనటువంటి కలలోకి వచ్చి ఆ మాటలు చెప్పడరా. నా కొడుకు కారణ జన్ముడు, భగవంతుడు. నా మీదకు ఏగ వాలితే ఆయన ఊరుకోడు అనుకుంటున్నా. నేను ఇప్పుడు దండం పెట్టేది ఏ దేవుడిని దండం పెట్టట్లా, ఆయన్నే దేవుడిగా పూజించుకుంటున్నా. మహానుభావుడు, కారణ జన్ముడు నా అజయ్ భగవానుడని చెబుతూ నేను ఈ ట్రోల్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపం చెందక్కర్లా, నిజానే మాట్లాడా. నన్ను అబాస్పాలు చేస్తున్నారని ఒక్కసారి నోరిప్పకపోతే ఇవన్నీ నిజమే అనుకుంటారని ఉద్దేశంతో చేశాను తప్ప మీరు బాగుపడితే ఇష్టం లేక ఉండే మనిషిని కాదు. నా కొడుకు అమరుడైనాక నేను ఇంటి నుండి బయటికి వెళ్ళటం లేదు. ఏదన్నా చేస్తే వైఎస్ఆర్ క్యాంపైనర్గా ఆయన మంచి వ్యక్తి అని స్టార్ క్యాంపైనర్గా మాట్లాడాను తప్ప ఎవరిని ఒక్క ఓటేయండి ఈ పార్టీకి అని ఎక్కడికి వెళ్ళి అడగలేదు. పిచ్చోళ్ళారా, మీ మావయ్య రామరాజు మావయ్య అంటే ఏంటి అనుకుంటున్నావురా? నేను 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఈ వేళ 1500 చెప్పులు కొన్నటువంటి భూమి 30 ఎకరాలే ఉందరా, నాకు 34 ఎకరాలే ఉందరా. ఉంటా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరందరూ మాట్లాడుకున్న ఏనాడైనా మీకు దమ్ముంటే రండి, మన కొల్లేటి పెద్దలలో ఎవరినైనా సరే తీసుకుని రండి. మీరు అవుట్ వేసుకోండి, నేను చేయటానికి సిద్ధమే. జిఎస్టీ 1,30 లక్షలు కట్టాలి, అది కూడా కట్టకుండా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పట్టించుకుంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో అది జరుగుద్ది. మీరు మంచి కాలనీ కట్టుకోవచ్చు. 12 ఎకరాల 18 సెంట్లు మన పూర్వీకులు కట్టినటువంటి మన ఒడ్డిగూడెం కూడా 6 ఎకరాలేరా. నేను కొన్నది మీకోసం 12 ఎకరాల 18 సెంట్లు. కేకేఎస్లో అప్పు, పక్కన కొవ్వాళ్ళంక మోర నరసింహారావు గారి దగ్గర అప్పు. మన పెద్దలను తీసుకెళ్లి నోట్లు రాయించి తీసుకొచ్చి ఆ పొలాన్ని 1,18,000కే కొన్నానురా. ఈ వేళ 4 కోట్లు రప్పించోళ్ళారా. నా మీద దాడి చేయటం ఏంట్రా? నన్ను పరువు తీయాలని కోరుకుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉద్దురా, మీ మొఖాల మీద పడుద్దురా. మీరు వ్యాపారాలు చేసుకోవటానికి ఎంతమంది ఆఫీసర్గా లంచాలు ఇస్తావో ఇచ్చుకో. నువ్వు కోళ్లు వేస్ట్ తోలేది నిజం కాదా? అబద్ధమా? నువ్వు ప్రజలకి పెట్టుబడి పెట్టి ఇచ్చేటువంటిది అబద్ధమా? అబద్ధమని నువ్వు నిరూపించుకోరా. గవర్నమెంట్ ఎలాగూ నీ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంది, తీసుకోకుండా ఉండదు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ దొరగారు, హోమ్ మినిస్టర్ గారు, నేను చెప్పేది ఇది సుమోటోగా మీరు తీసుకుని ఇది న్యాయమా అన్యాయమా అబద్ధాలు చెప్పాడా మోర్ రామరాజు అనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి దీనిలో నేను చెప్పిన ఒక్క మాట తప్పు అనిపిస్తే మీరు నన్ను హ్యాంగింగ్ చేసేయండి సార్, మీరు నాకు ఉరిశిక్ష వేసేయండి సార్, నేను చచ్చిపోతా సార్. కొల్లేటి పెద్దలారా, ఈ చిలికి గాలివాన అవుతుందని అందులో పెడుతుంటే నా మనసు చాలా బాధేస్తుంది. నన్ను ఇంతటి ట్రోల్ చేస్తుంటే ఒక గౌరవమైనటువంటి వ్యక్తిని కొల్లేటి గ్రామాలలో ఒక్కళ్ళు కూడా అదేంటయ్యా అంత పెద్ద ఆయన అంటున్నామని అనలేనోళ్ళు ఈ చిన్న ఆటనైనా డిలీట్ చేయమంటున్నారే కానీ డిలీట్ చేసేవాళ్ళు కూడా డిలీట్ చేయట్లే ఆటని. ఎందుకంటే నన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టం, నా పరువు తీసేయటం వాళ్ళకి ఇష్టం. సోదరుడారా, మీరందరూ డిలీట్ చేయమంటున్నారు, చాలా సంతోషం, థ్యాంక్ యూ. ఈ వేటతో నేను ఎప్పుడు కూడా కొల్లేటి ఛానల్లో ఉండను. నా పేరు తీసేయమని కూడా చెప్తున్నా, వాళ్ళు తీసేయట్లా. నాగరాజు గారు, లక్ష్మి గారు, నమస్కారములతో కొల్లేటి పెద్దలకు, కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, ఏలూరు జిల్లా ఎస్పీ దొర గారికి, డిఐజీ గారికి, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ అనిత్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నమస్కారములతో, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని గారికి, అలాగే అబ్బయ్య చౌదరి గారికి కూడా నమస్కారములతో సెలవు తీసుకుంటున్న మీ వెల్వేషర్ మోర్ రామరాజు. థ్యాంక్ యూ సార్.